సేవకుని జీవితమే పెద్ద సవాలుతో కూడిన జీవితం, పెద్ద పోరాట జీవితం. కనబడని ఒక యుద్ధం చేస్తాడు సేవకుడు. ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్య పొంచి ఉంటుందో తెలియదు. సేవలో ఒక సేవకుడు ఉన్నాడంటే ఆ సేవకుడు సావుకు సిద్ధమై వచ్చాడు అని అర్థం. సేవకుడు అంటే ఏంటిది? పుట్టకూటి కోసం బైబిల్ విద్యను నేర్చి బోధించుకుంటూ ప్రజల మధ్యలో లాభాన్ని సమకూర్చుకొని విలాసవంతంగా జీవించేవాడు కాదు సేవకుడు. నేనైతే ఎప్పుడూ ప్రార్థన చేసేది ఏందో తెలుసా? మీరు నమ్ముతారో నమ్మరు, మా సంఘస్థులు అవసరతలో ఉంటే వాళ్లకు నేను సహాయపడాలి ప్రభువా. వాళ్లకు 10,000 నేను 20,000 ఇవ్వగలగాలి. అన్నా పొలానికి మందులు లేవంటే నేను ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నేను లాభాన్ని సంపాదించుకోవడం కాదు, నేను వాళ్ళకు మేలు చేయాలి. నన్ను అలా దీవించు ప్రభా అని అడుగుతాను. మీకు విషయం చెప్తాను, ఇంకా మీరు దాన్ని అంగీకరించారు, నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ యథార్థంగా చెప్తాను. గృహాలు దర్శించడం కూడా పెద్ద ఇష్టం ఉండదు నాకు. ఎందుకు ఇష్టం ఉండదంటే, దైవజనులు గృహాలు దర్శిస్తా ఉంటే వీళ్ళు కానుకల కొరకు, డబ్బుల కొరకు ఇండ్లు తిరుగుతున్నారని నిందలేసే వాళ్ళు చాలా మంది అమ్మా. అందుకే ఎవరైనా కానుక ఇస్తే ఎందుకులేమ్మా, ఆ మాట నచ్చదు నాకు. ఎందుకంటే ఒక డబ్బు కోసం, ఒక ఈవి కోసం అయితే చేసుకోవడానికి ఎన్నో పనులు ఉన్నాయి, సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు. కానీ ఒక యథార్థంగా దేవుని చిత్తం చేసే సేవకుడు ఎప్పుడు కూడా వాటి మీద మనసు ఉంచదు. నేను అమ్మ వాళ్ళు కానుక అయ్యా ఆగాయి అంటే ఎందుక మరి పాదవరం అత్తరుగా అన్ని తీసి కానుక దేవుని మందిరంలో వేయండి. అయ్యా ఇంటికి వచ్చిన వాళ్ళు ట్యూబోతే ఎట్టయ్యా అంటున్నాను. పౌలు కూడా ఏమంటాడు తెలుసా? మీరు ఎవరైనా దగ్గరికి వెళ్తే ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వడానికి వెళ్ళండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మాకేమిస్తారో విశ్వాసులని వెళ్ళకండి. విశ్వాసులకు మేము ఏమి ఇవ్వగలము అనే మనసుతో వెళ్ళండి. అప్పుడు సంఘము దీవించబడి. అది మంచి మనసు కలిగిన సేవకుని లక్షణం. దేవుడు పంపిన సేవకునికి ఉండే లక్షణం అది.